అలాగే వృషభ రాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు, కన్యారాశి గృహ వాహన సౌఖ్యాలు, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు, కుంభరాశి వారికి రావలసిన బాకీలు వసూలవడం, మీనరాశి వారికి సోదరి లేక సోదరుడితోటి కుటుంబ వివాదాలు. అయితే ఈ రోజు నుండి కూడా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆంజనేయ మదిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసనం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమశ్చగాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. భక్తివన్ తెలుగువన్ ప్రేక్షకులు శుభోదయం. 2/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్ష విధియ మంగళవారం. విధియ సాయంత్రం 4:52 వరకు, మూలా నక్షత్రం రాత్రి 8:31 వరకు, వర్జం సాయంత్రం 6:45 నుండి రాత్రి 8:31 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:03 నుండి 8:55 వరకు, రాత్రి దుర్ముహూర్తాలు 10:51 నుండి 11:35 వరకు, సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:27, అమృతగల మధ్యాహ్నం 1:26, 3:12 వరకు, రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు మంగళవారం అవడం వల్ల. వృద్ధియోగం ఉదయం 6:27, గరంజి సాయంత్రం 4:52. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వృషభ రాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు, గతంలో ఏమైనా డబ్బులు ఇచ్చినట్లయితే బంధుమిత్రుల యొక్క ఒత్తిడులు ఎక్కువగా ఉండే అవకాశాలు, దానివల్ల మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు, ఉద్యోగస్తుల బదిలీలు, ప్రమోషన్లు లేదా దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి విద్యంత అభివృద్ధి, తెలియని సమస్యలు, మతిమరుపు ఉండుట. సింహరాశి వారి దైవబలంతో ధైర్యంతో కొన్ని పనులు సాధించుకోవడం వల్ల ధనలాభం పొందుతారు. కన్యారాశి గృహ వాహన సౌఖ్యాలు, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. తులారాశి వారి చేయి వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా లాభాలు ఉన్నాయి, ధనలాభం ఉంది. వ్యాపార మూలికంగా కూడా ధనార్జన ఉంది, దానివల్ల అనుకూలం. వృశ్చిక రాశి వారికి చిరు వ్యాపారులకైతే అధిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్యంలో మంచి రాణింపు ఉంది ఈరోజు. ధనస్సు రాశి వారి గృహంలో మార్పులు, స్థానచలనాలు, బదిలీలకు అవకాశం ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారి విందు వినోదాలు, విహారయాత్రల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ధనవ్యయ సూచన కూడా ఉంది. కుంభరాశి వారికి రావలసిన బాకీలు వసూలవడం, దానివల్ల చేతి నిండా ధనం ఉండడం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి సోదరి లేక సోదరుడితోటి కుటుంబ వివాదాలు, మనస్పర్ధలు, అశాంతి, దానివల్ల విచారంగా ఉంటారు. ఏ పని చేయలేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటారు. ఈరోజు విధియ మంగళవారం సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. అయితే ఈ రోజు నుండి కూడా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మన జీవితంలో 12 సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం యమునా నది పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించవల్ల గురువుగారు ప్రవేశించడం వల్ల పునర్వసు నక్షత్రే కర్కాటక లగ్నం గురువు యమునా నది పుణ్యకాల సమయే పిండ ప్రదానాలు చేయడానికి, తలతర్పణాలు విడిచిపెట్టి యమునా నది పుష్కర స్నానం చేయడానికి చాలా విశేషం. ఇలా 12 పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి వచ్చే సంవత్సరం గోదావరి నది పుష్కరాలు, ఆ తర్వాత సంవత్సరం కృష్ణానది వస్తుంది. కాబట్టి యమునా నది పుష్కర స్నానం విశేషమైన శక్తిని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధనకే ఈరోజు అనుకూలం.